ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక కేసు నమోదైన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన మహిళా కొరియోగ్రాఫర్ అతడిపై లైంగిక ఆరోపణలు చేసింది. అంతేకాదు, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 16న ఫిర్యాదు చేయడంతో అతడిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే జానీ మాస్టర్ జనసేన పార్టీ నామమాత్రపు వేటు కూడా వేసింది. ఇక ఈ ఆరోపణలు నిజమని తెలిస్తే జనసేన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి నెలకొంది. మరోవైపు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవిలో ఉన్న జానీ మాస్టర్ తాత్కాలికంగా ఆ పదవి నుంచి తీసివేసినట్టు తెలుస్తోంది. ఈ కేసుపై ఫిల్మ్ ఛాంబర్ స్పందిస్తూ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఫిర్యాదు తమకు అందిందని ఫిల్మ్ ఛాంబర్ గౌరవ కార్యదర్శి కెఎల్ దామోదర్ ప్రసాద్ మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపడుతున్నామని, ఈ ఫిర్యాదును తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ కి సిఫార్సు చేసినట్లు తెలిపారు. అంతర్గత ఫిర్యాదు కమిటీ సమావేశమైన తర్వాత పోస్ట్ చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇక బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, బాధితురాలి ఫోటోలను, వీడియోలను దయచేసి ఎవరూ ఉపయోగించవద్దని ఆయన కోరారు. జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు బాధిత యువతి మధ్యప్రదేశ్కు చెందిన అమ్మాయిగా సమాచారం. ఆమె కొంతకాలంగా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఆయనతో కలిసి ఎన్నో సినిమాలకు పనిచేసినట్టు సమాచారం. ఈ క్రమంలో జానీ మాస్టర్ తో కలిసి అవుట్డోర్ షూటింగ్ కి కూడా వెళ్లింది. అదే సమయంలో జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. సాంగ్స్ షూటింగ్ కోసం చెన్నై, ముంబై వంటి నగరాలకు వెళ్లినప్పుడు అవుట్డోర్ షూటింగ్ చేసే సమయాల్లో తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలిపింది. అంతేకాదు, తాను నివాసం ఉంటున్న నార్సింగ్ ఇంట్లో కూడా తనపై అత్యాచారం చేశాడని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఇక జానీ మాస్టర్ గతంలోనూ లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఓ యువతి వేధించిన కేసులో 6 నెలల జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఇప్పుడు మరోసారి ఆయన లైంగిక ఆరోపణలు రావటం కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయనను అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్స్ వస్తున్నట్టు కూడా సమాచారం.